యూట్యూబ్‌లో వ్లాగ్స్ చూస్తూ, చూస్తూ, చూస్తూ మేము కూడా ఒక వ్లాగ్ అయితే తీయాలని అనుకుంటూ నెలలైతే గడిచిపోయాయి గానీ ఇంతవరకు ఒకటి తీసింది లేదు. సో, ఫైనల్లీ ఈరోజు ఓరియంట్ మాల్‌కి ఒక వ్లాగ్ షూట్ చేద్దామని వెళ్ళాము. ఇది మేము వెళ్ళే దారిలో ఉన్న వ్యూ. మాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు మేమొచ్చేసి బెంగుళూరులో రాజాజీ నగర్‌లో ఉన్న ఓరియంట్ మాల్‌కి వెళ్ళాము. వెళ్ళడంతోనే రీల్స్‌తో స్టార్ట్ చేశాము. బట్ అదైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంక వెళ్ళే టైంకి 2:00 అట్లా అయింది. సో, వెంటనే ఫుడ్ కోర్ట్‌కెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాము. ఆ ఫుడ్ కోర్ట్ అయితే చాలా క్రౌడీగా ఉండింది. సో, ప్లేసే దొరకలేదు. ఎక్కడో లాస్ట్‌లో ఒక చోట ఉంటే ఎళ్లి కూర్చున్నాము. బట్ మేము కూర్చున్న ఏరియాలో ఇంకొక పిల్లోడొచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లోడితో చాలా హైపర్ యాక్టివ్‌గా ఉండిన్నాడు. సో, ఆ పిల్లోడితో కొంతసేపు ఆడుకొని మేము తినడం స్టార్ట్ చేసినాము. నాకు అరవింద్‌కైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. వరస్ట్‌గా అనిపిచ్చింది. ఎందుకు తీసుకున్నాం రా బాబు! ఏమన్నా శాండ్‌విచ్ అవి తీసుకున్నా సరిపోయేది గదా అనుకున్నాము. ఆర్డర్ అయితే తనకొక ప్లేట్ సెపరేట్, నాకొక ప్లేట్ సెపరేట్ తీసుకున్నాం గానీ, ఫైనల్లీ చికెన్ పీసెస్ అన్నీ తన ప్లేట్‌లోకి, రైస్ మొత్తం నా ప్లేట్‌లోకి వచ్చేసింది. మేము తినడానికి వచ్చిన బిల్లేమో 700 పైన, మాకొచ్చిన సాటిస్ఫాక్షన్ ఏమో 0. ఈ మాల్ మొత్తంలో ఏ ఫ్లోర్‌లో ఇంత జనాలు లేరు. ఈ ఫుడ్ కోర్ట్‌లో మాత్రమే నేను ఇంత జనాల్ని చూసినాను. కనీసం కూర్చొని కూడా స్పేస్ లేనంతగా ఉంది. బట్ అటు ఫుడ్ మాత్రం అంత వరస్ట్‌గా అనిపిచ్చింది నాకైతే. సో, ఫైనల్లీ ఇంకా బయటకొచ్చేసాము. తిన్ తిన్నాక ఇంకా బాగా ఎనర్జీ వచ్చింది. సో, ఇంకొక కొత్త రీల్ ట్రై చేశాము. సో, ఇది వర్కౌట్ అయ్యింది. ఎడిట్ చేసి యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు. చుట్టూ చూస్తూ ఉండగా అదే ఫ్లోర్‌లోనే బౌన్స్ అనేది ఒకటి కనిపిచ్చింది. సో, ఎళ్దాము చూద్దామని అనుకోని ఎళ్ళిపోయాం అక్కడికి. పైకెళ్ళాక ఎవరు ఉండరనుకున్నాను. బట్ జనాలైతే బాగానే ఉన్నారు. అందరూ చూడనీకే వచ్చినట్లున్నారు మోస్ట్‌లీ. ఏమున్నాయని మేము వెళ్లి చూసాము. అక్కడైతే బాస్కెట్ బాల్, జంపింగ్స్‌వి, ట్రాంప్లిన్ ఇలా వీటికి సంబంధించినటువన్నీ ఉండిన్నాయి. సో, మేము కూడా ఒకసారి ఎళ్లి ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ అది పర్ హెడ్ అయితే 900 ఉండింది. సో, ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎళ్దామని చెప్పేసి జస్ట్ ఇంగ అక్కడ ఉన్నటివన్నీ కొంసేపు చూసేసి ఆ ఫ్లోర్ నుంచి అయితే ఇంక బయటకొచ్చేసాం. మాల్ అయితే చాలా ప్లెజెంట్ గానే అనిపిచ్చింది. బట్ మాలాగే పనిలేనోళ్ళు చాలా మంది ఉన్నారని గూడా అనిపిచ్చింది. ఇంకిక్కడ ఏం లేవు అని చెప్పేసి ఇంగ కింది ఫ్లోర్‌కెళ్ళిపోయాము. నాకైతే ఈ కాన్సెప్టే అర్థం కాలేదు. ఈ మాల్స్‌కి వస్తాము, ఏం కొనకుండా ఎళ్ళిపోతాము. మళ్ళీ ఈ మాల్స్‌కి ఎట్లా ప్రాఫిట్ వస్తుందో నాకైతే అసలు అర్థం కాదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఫుడ్ కోర్ట్ వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ అనిపిస్తుంది నాకైతే. అలా ఇంగ కిందికి వస్తూ ఉండగా ఇక్కడ నాకు ఈ మాల్‌లో ఫస్ట్ బాగా నచ్చింది ఏదంటే ఇది మదర్ ఆఫ్ ట్రీస్ అని ఒక థీమ్ చేశారిక్కడ. సో, నాకైతే అది నచ్చింది. పైనుంచి చూసినప్పుడు నేను అక్కడ ఎవరో అవ్వ కూర్చుంది నిజంగానే అనుకున్నాను. బట్ అది దగ్గరకెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది. అదొక ఐడల్ అని చెప్పేసి. నాకైతే ఈ థీమ్ నచ్చింది. ఈ మాల్ మొత్తంలోని. ఇంకా అదే ఫ్లోర్‌లోనే ఒక లేక్ ఉండింది. సో, ఆ లేక్ నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు ఏమనుకున్నానంటే వెళ్ళొచ్చు, కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు, కొంసేపు రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ అక్కడైతే అంత ఏం లేదు. జస్ట్ అంతా వాల్ మాదిరి కట్టేసినారు చుట్టూ ఎవరు ఎళ్ళకోకుండా. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అంతే. చుట్టూ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్, కూర్చోనీకంతా స్టెప్స్ పెట్టిన్నారు. సో, మేము వెళ్ళినప్పుడు క్లౌడీగానే ఉండింది కాబట్టి బాగా వెదర్‌ని ఎంజాయ్ చేశాము. అరవింద్ అయితే మరీను. ఇంకా కంప్లీట్‌గా మాల్‌లో నుంచి బయటికి రావాలంటే మళ్ళీ మాల్‌లోకి పోయి ఇంకొక వే నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో, మళ్ళీ మాల్‌లోకి పోయి ఇంకొకసారి మొత్తం చూసి ఏం చేయాలో అర్థం గాక మళ్ళీ బయటికెళ్ళే టైంలో ఒక మాస్టర్ పీస్ అయితే కనిపిచ్చింది మాకి. ఫ్రమ్ వేస్ట్. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇదొచ్చేసి మనం వాడి పడేసిన రిమోట్స్‌తోని, చిప్స్‌తోని, బ్యాటరీస్‌తో, కాపర్ వైర్స్‌తో ఇంకా
నాకైతే తెలీదు. ఇంకా చాలా చాలా అయితే యూజ్ చేశారు దీంతో ఈ వేస్ట్ అని చెప్పేసి. నాకైతే వాటి పేర్లు కూడా తెలీదు. బట్ నాకైతే ఈ కల్పిట్ చాలా బాగా నచ్చింది. బ్యాటరీస్ అవన్నీ పెట్టారు వీటిలో. మీరు కూడా వెళ్తే ఇది చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా అది చూసేసి బయటకు వచ్చామన్నమాట. ఇది కంప్లీట్ ఎగ్జిట్ ఆఫ్ ఓరియన్ మాల్ అనమాట. ఇక్కడ కూడా మాకు అన్ని బిల్డింగ్స్ అంటే చుట్టుపక్కల ఉండేటివన్నీ బాగా ప్లెజెంట్ గా అనిపించినాయి. అంత లొకేషన్ అంతా. అలా వెళ్ళిపోయే టైంకి వేరే అన్న ఎవరో అక్కడ కనిపించినాడు. ర్యాండమ్ గా వీడియో తీస్తుంటే అరవింద్ వెళ్ళేసి మాకు కూడా ఒక వీడియో తీయండి అని చెప్పేసి అడిగాడు. సో తను ఇట్లా చిన్న షార్ట్ మాదిరి తీశాడు. ఇంకా ఇది అరవింద్కి తెలిసిన తర్వాత తనైతే గమ్మున ఉన్నాడు కదా. సో ఆ టెక్నిక్ నా మీద ప్రయోగించిన నాకే తెలియకోకుండా. సో రిజల్ట్ వచ్చేసి మీరే చూడండి ఎట్లుందో. సో ఇదన్నమాట రిజల్ట్. సో ఇంకా సమ్ ర్యాండమ్ పిక్స్ తీసేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద గ్లిమ్స్ ఆఫ్ ఓరియన్ మాల్. మీన్వైల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.